రామగుండం లారీ అసోసియేషన్ ఆందోళనకు హెచ్ఆర్కే యాజమాన్యం దిగివచ్చింది. రామగుండం టోల్ ప్లాజా వద్ద అన్లోడింగ్ లారీకి టోల్ ఫీజు 759 రూపాయల నుండి 152 రూపాయలకు తగ్గిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. రామగుండం బసంత్ నగర్ టోల్ ప్లాజా నిర్వాహకులు హెచ్కేఆర్ యాజమాన్యం లారీలు లోడింగ్ సమయంలో 759 రూపాయల టోల్ ఫీజు, మళ్లీ అన్లోడింగ్ చేసుకుని వస్తున్న సమయంలో కూడా 759 రూపాయల టోల్ ఫీజును హెచ్కేఆర్ యాజమాన్యం వసూలు చేస్తూ వస్తుంది. ఈ విధానాన్ని నిరసిస్తూ రామగుండం లారీ అసోసియేషన్ గత 3 రోజులుగా టోల్ గేట్ ముందు ఆందోళనను నిరసనలు చేపట్టారు. లారీ అసోసియేషన్ ఆందోళనకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, బయ్యపు మనోహర్ రెడ్డి మద్దతుగా నిలిచి హెచ్కేఆర్ యాజమాన్యంపై యుద్ధం ప్రకటించారు. ఇందుకు స్పందించిన హెచ్కేఆర్ యాజమాన్యం దిగివచ్చి రామగుండం లారీ అసోసియేషన్తో చర్చలు జరిపి లోడింగ్ సమయంలో టోల్ ఫీజును యథావిధిగా ఉంచుతూ అన్లోడింగ్ సమయంలో మాత్రం 152 రూపాయల టోల్ ఫీజు తీసుకోవడానికి హెచ్కేఆర్ యాజమాన్యం రామగుండం లారీ అసోసియేషన్ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు బుధవారం గోదావరికని గంగానగర్లోని రామగుండం లారీ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో లారీ యజమానులు అసోసియేట్ అధ్యక్షులు కందూరి శ్రీనివాసరెడ్డిని శాలువాతో సత్కరించి స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా అధికంగా టోల్ గేట్ ఫీజు చెల్లిస్తూ పడిన బాధ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత తీరిందని తెలిపారు. ఇంతకాలం ఏ ప్రజా ప్రతినిధి వద్దకు వెళ్లిన పని జరగలేదన్నారు. ఇది వరకు లోడింగ్ సమయంలో టోల్ గేట్ వద్ద టోల్ ఫీజు 759 రూపాయలు, అన్లోడింగ్ సమయంలో కూడా 759 రూపాయల టోల్ ఫీజు చెల్లించామని, నిన్నటి ఒప్పందంతో అన్లోడింగ్ సమయంలో 152 రూపాయలు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఇందుకు సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, పీఏసీఎస్ మెంబర్ బయ్యపు మనోహర్ రెడ్డి మద్దతుగా నిలబడిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మేము ఒక 3 రోజులుగా బసంత్ నగర్ టోల్గేట్ వద్ద మా రామగుండం యజమానుల తరపున, అలాగే పాలకుర్తి మండలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కొంతమంది అందరం కలిసి గత 12 సంవత్సరాల నుంచి మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ, ఏదైతే టోల్గేట్ విషయంలో పోయేటప్పుడు 759 రూపాయలు, రిటర్న్ వచ్చేటప్పుడు 759 రూపాయలు వాళ్ళు తీసుకునేది. దాని మీదనే మేము ఈ 3 రోజులు మా ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దయ వల్ల, ఆయన చొరవ వల్ల ఇవాళ మేము ఒక ఒప్పందం గుర్తుంచుకోవడం జరిగింది. అంటే మేము 12 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడ్డా కూడా, ఏ నాయకుని దగ్గరికి పోయినా కూడా స్పందించిన దాఖలు లేవు. పట్టించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న దాఖలు లేవు. మాకొక్కటే ఎంత సంతోషంగా ఉంది అంటే, వాస్తవంగా మా సంఘంలో పండుగ వాతావరణం ఉంది. ఎందుకంటే 1.5 సంవత్సరంన్నర కాలం కావస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ గెలిచి, మా ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ గారు మాకు సంఘానికి గౌరవాధ్యక్షుడిగా ఉండి, ఇళ్ళలేని నిజంగా చెప్పాలంటే మేము వాస్తవంగా ఆయనను సంఘం ఉన్నంత కాలం కూడా మక్కాన్ సింగ్ గారిని మరవలేము. ఇవాళ మా సంఘం నుంచి మేము ఒకటే చెప్పదలుచుకున్నామన్నా, టోల్ గేటు పోయేటప్పుడు 759 రూపాయలు, రిటర్న్లో 759 రూపాయలు తీసుకునేది. మాకేందంటే మాకు ఒక ఎసులుబాటు ఉంది. పోయేటప్పుడు దానికి మాకు ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏమంటారంటే మాకు 759 రూపాయలు కిరాయిలో రాస్తారు. రిటర్న్లో మా జేబులకి వెళ్ళి మేము 759 రూపాయలు మేము రిటర్న్ వచ్చే పనులకు మేము కట్టాలి. ఆ 759 రూపాయలు ఏంటంటే వాళ్ళతో మాట్లాడి చర్చ చేసి ఆ టోల్గేట్ వాళ్ళను చేసి మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇన్వాల్వ్మెంట్ అయ్యి 759 రూపాయలు ఉన్నది 152 రూపాయలు కుదించి ఒప్పందం చేయడం జరిగింది. ఇది మేము 12 సంవత్సరాల నుంచి కొట్లాడినా కూడా కాని పని ఇవాళ మాకు అయిందంటే బాగా సంతోషంగా ఉంది. ఈ విషయంలో ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మా రామగుండం లారీ యజమానుల తరపున, మా డ్రైవర్ల తరపున, క్లీనర్ల తరపున, మెకానికుల తరపున, ఈ వ్యవస్థ మీద ఆటో స్టోర్ వాళ్ళు, హోటల్ వాళ్ళు కనీసం అంటే 5,000 కుటుంబాల నుంచి 6,000 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్న రామగుండం పరిసర ప్రాంతంలో. వాళ్ళందరి తరపున కూడా ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి, మా గౌరవాధ్యక్షుడు మా అన్నగారైన రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. మేము జీవితాంతం అయితే కృతజ్ఞతా భావంతో కూడా మేము ఉంటామని చెప్పి మీకు మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. మాకు ఎవరైతే బసంత్ నగర్ లారీ అసోసియేషన్ వాళ్ళు ప్లస్ పాలకుర్తి మండలం ఉన్న కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ముఖ్యంగా కూడా మా రామగుండం సంఘం నుంచి 5,000 కుటుంబాల తరఫున మా పిఎస్ఎస్ చైర్మన్ మనోహర్ రెడ్డి అన్న గారికి కూడా ప్రత్యేకంగా 5,000 కుటుంబాల పక్షాన నిలబడి
పోరాడినందుకు ఆయన కూడా మా సంఘం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నామని. ఈ సమావేశంలో లారీ యజమానులు సలీం, బుక్క శ్రీనివాస్, అమ్మో, మామిడాల చంద్రయ్య, రెడ్డన్న, గోనె ప్రభాకర్ రెడ్డి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.